సివిల్ కేస్ కంప్లీట్ ప్రొసీజర్ ఏంటి, సివిల్ కేస్ని ఎలా ఫైల్ చేస్తారు, ప్లెయింటిఫ్ అంటే ఎవరు, డిఫెండెంట్ అంటే ఎవరు, వాళ్ళ రూల్స్ ఏంటి, సమ్మన్స్ అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ అవుతుంది, సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది, కేసెస్ ఎందుకు డిలే అవుతాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ అనేది సివిల్ కేస్ ఫైల్ చేసే ప్రాసెస్ నుండి ఫైనల్ జడ్జ్మెంట్, ఫస్ట్ అపీల్, సెకండ్ అపీల్ అండ్ రివ్యూ వరకు కంప్లీట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏదైనా కేసు కోర్టులో ఫైల్ చేయడానికి కారణం రెండు పార్టీస్ మధ్య ఉన్న డిస్ప్యూట్. ఆర్డర్ 1 రూల్ 1 ప్రకారం ప్రతి కేసులో రెండు పార్టీస్ ఉంటాయి. ఫస్ట్ పార్టీ ఈజ్ ద విక్టిమ్, బాధితుడు. లీగల్ టర్మ్స్లో బాధితుడిని ప్లెయింటిఫ్ అంటారు. అండ్ ప్లెయింటిఫ్ ఎవరి మీద అయితే కేసు వేస్తాడో అతన్ని డిఫెండెంట్ అంటారు. సివిల్ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ప్లెయింటిఫ్ అడ్వకేట్ ద్వారా ఒక సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఆ కేసుకి సంబంధించిన అన్ని ప్రొసీడింగ్స్ని అడ్వకేట్ ప్లెయింటిఫ్ తరపు నుండి హ్యాండిల్ చేస్తాడు. ఆర్డర్ 3 రూల్ 4 ప్రకారం ప్లెయింటిఫ్ వారి అడ్వకేట్కి వకాలత్నామాపై సిగ్నేచర్ చేసి ఇవ్వాలి, విచ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ పవర్ ఆఫ్ అటర్నీ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ మెమో ఆఫ్ అపీరియన్స్. ఆ వకాలత్నామా ద్వారా ప్లెయింటిఫ్ తరపున అడ్వకేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడానికి అథారిటీ పొందుతాడు. కోర్టులో కేసు వేయడానికి ఒక రిటన్ డాక్యుమెంట్ కాల్డ్ ప్లెయింట్ is required which contains the pleading of plaintiff. Section 26 and Order 7 of Civil Procedure Code ఒక ప్లెయింట్లో ఏం ప్రొవిజన్స్ ఉండాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్డర్ 7 రూల్ 1 ప్లెయింట్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ప్లెయింట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒక ప్లెయింట్లో ఏమేమి ఇంక్లూడ్ చేయాలో చూద్దాం. కేసు ఎక్కడ ఫైల్ చేస్తున్నారో ఆ కోర్ట్ నేమ్ ఉండాలి. కంప్లీట్ నేమ్ ఆఫ్ ప్లెయింటిఫ్, వారి ఫాదర్ నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఇంక్లూడ్ చేయాలి. డిఫెండెంట్ యొక్క ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ అడ్రస్ ఇంక్లూడ్ చేయాలి. కేసు ఎందుకు ఫైల్ చేస్తున్నారో వాటి డీటెయిల్స్, డిస్ప్యూట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అండ్ డిస్ప్యూట్ జరిగిన ప్లేస్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి. ప్లెయింటిఫ్ ఎలాంటి రిలీఫ్ క్లెయిమ్ చేస్తున్నారో రాయాలి. ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసే డీటెయిల్స్ అండ్ డేట్ని ఇంక్లూడ్ చేయాలి. ప్లెయింటిఫ్తో పాటు ఇంకా వేరే రిప్రజెంటేటివ్స్ ఉంటే వారి పూర్తి డీటెయిల్స్ అలాంగ్ విత్ దేర్ థంబ్ ప్రింట్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. వీటిని బేస్ చేసుకొని ప్లెయింట్ని ప్రిపేర్ చేస్తారు. అలాగే ఆర్డర్ 18 రూల్ 4 ప్రకారం ప్లెయింట్కి సపోర్ట్గా ఒక అఫిడవిట్ కూడా అటాచ్ చేయాలి. స్టేటింగ్ ద ఫ్యాక్ట్స్ రిటర్న్ ఇన్ ద ప్లెయింట్ ఆర్ ట్రూ. డిస్ప్యూట్ ఏదైనా ప్రాపర్టీ, ల్యాండ్ ఆర్ లొకేషన్పై ఉంటే డిఫెండెంట్ ఆ పార్టీపై ఏదైనా కన్స్ట్రక్షన్ లేదా డెమాలిషన్ చేస్తూ ఉంటే ప్లెయింటిఫ్ ఆ పనిని ఆపడానికి ఆర్డర్ 39 రూల్ 1 and 2 ప్రకారం పర్మనెంట్ ఇంజెక్షన్ కోసం అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు. ప్లెయింటిఫ్ అఫిడవిట్ అండ్ ఇంజెక్షన్ అప్లికేషన్ రెడీ చేసుకున్న తర్వాత ప్లెయింట్ని ఆర్డర్ 4 రూల్ 1 ప్రకారం కోర్టులో ప్రెజెంట్ చేయాలి. ప్లెయింటిఫ్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేశారు అని జడ్జ్కి అనిపిస్తే ప్లెయింట్ ఆర్డర్ 7 రూల్ 12 and 13 ప్రకారం యాక్సెప్ట్ చేయబడుతుంది. లేదంటే ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ప్లెయింట్ యాక్సెప్ట్ అయిన తర్వాత కేస్ కోర్ట్ రికార్డ్స్లో రిజిస్టర్ అవుతుంది. అండర్ ఆర్డర్ 4 రూల్ 2 ఆ కేసుకి కేస్ నంబర్ అసైన్ చేయడం జరుగుతుంది. వన్స్ కేస్ రిజిస్టర్ అయ్యాక అండర్ సెక్షన్ 27, 28, 29 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఆర్డర్ 5 రూల్ 1 డిఫెండెంట్కి సమన్స్ పంపించడం జరుగుతుంది. సమన్స్ అనేది ఒక లీగల్ డాక్యుమెంట్ విచ్ కంటైన్స్ డీటెయిల్స్ ఆఫ్ కేస్ ఫైల్, డేట్ ఆఫ్ అపియరెన్స్ ఇన్ ద కోర్ట్. డిఫెండెంట్ సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత కోర్టులో అపీర్ అవ్వకపోతే ఆర్డర్ 9 రూల్ 6 ప్రకారం ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ పార్టీ ఆర్డర్ డిఫెండెంట్ కోర్టులో అపీర్ అవ్వకపోయినప్పుడు కోర్టు డిఫెండెంట్ వాదన వినకుండానే జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది. డిఫెండెంట్ సమన్స్ పొందాక వ్యాలిడ్ రీజన్స్ లైక్ ఫ్యామిలీ డెత్ ఆర్ హాస్పిటలైజ్ అయి ఉండడం వల్ల కోర్టుకి అటెండ్ అవ్వలేకపోయామని జడ్జ్ ముందు ప్రెజెంట్ చేస్తే జడ్జ్ ఆ ఎక్స్ పార్టీ ఆర్డర్ని క్యాన్సిల్ చేయొచ్చు. డిఫెండెంట్ కోర్టు ఆర్డర్ రాగానే కోర్టులో అపియర్ అయితే కాపీ ఆఫ్ ప్లెయింట్ డిఫెండెంట్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతో డిఫెండెంట్ కౌంటర్ క్లెయిమ్ ఓ రిప్లై ఇవ్వచ్చు. హియర్ డిఫెండెంట్ తన తరపు నుండి అడ్వకేట్ అపాయింట్ చేసుకొని ఆర్డర్ 8 రూల్ 1 ప్రకారం ప్లెయింట్కి రెస్పాండ్ అవుతారు. డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ 30 days లేదా కోర్టు ఇచ్చిన టైంలో సబ్మిట్ చేయాలి. డిఫెండెంట్ తన రిటర్న్ స్టేట్మెంట్లో ప్లెయింట్ చేసిన అలిగేషన్స్ని డినై చేయకపోతే డిఫెండెంట్ ఆ అలిగేషన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టు అవుతుంది. డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఓ రిప్లై ప్రెజెంట్ చేసిన తర్వాత ఆర్డర్ 11 రూల్ 1 and 2 ప్రకారం కోర్ట్ రెండు పార్టీస్ని కేసుకి రిలేటెడ్ అయిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని ప్రెజెంట్ చేసే అవకాశం ఇస్తుంది. ఈ డాక్యుమెంట్స్ ఫైనల్ హియరింగ్స్ కంటే ముందే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ద సబ్మిషన్స్ డాక్యుమెంట్ కేసుకి ఇర్రెలవెంట్ అని జడ్జ్కి అనిపిస్తే ఆ డాక్యుమెంట్స్ని ఆర్డర్ 13 రూల్ 3 ప్రకారం కోర్ట్ రిజెక్ట్ చేస్తుంది. ఇరుపక్షాల డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత ఇష్యూస్ డిటర్మైన్ చేయడం జరుగుతుంది. కోర్ట్ కేసుని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఆర్డర్ 14 ప్రకారం ఇష్యూస్ని రికార్డ్ చేస్తుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ జడ్జ్ ప్లెయింటిఫ్ ఫైల్ చేసిన ప్లెయింట్ అండ్ డిఫెండెంట్ సబ్మిట్ చేసిన రిటర్న్ స్టేట్మెంట్స్ నుండి ఇష్యూస్ రికార్డ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ దీస్ ఇష్యూస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ విట్నెస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది.
డ్యూరింగ్ ఆల్ దీస్ ప్రొసీడింగ్స్ ప్లెయింటిఫ్ అడ్వకేట్ ప్లెయింట్లో ఏదైనా మిస్టేక్ లేదా డిఫెండెంట్ అడ్వకేట్ డిఫెండెంట్ ఇచ్చిన రిటర్న్ స్టేట్మెంట్స్లో ఏదైనా లోపం ఉందని అనిపిస్తే ఆ ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ చేయడానికి ఆర్డర్ 6 రూల్ 17 యూస్ చేసి కరెక్షన్ చేయవచ్చు. కొన్నిసార్లు ప్లెయింటిఫ్ లేదా డిఫెండెంట్ వారి అడ్వకేట్ కోర్ట్ హియరింగ్స్కి అటెండ్ కాని పక్షంలో వారు ఎగ్జంప్షన్ కోసం అప్లై చేసుకొని హియరింగ్కి నెక్స్ట్ డేట్ని కూడా రిక్వెస్ట్ చేయవచ్చు. ఇష్యూస్ ఏంటో తెలుసుకున్న తర్వాత కోర్టు రెండు పార్టీస్ని వాళ్ళ విట్నెస్ని ప్రజెంట్ చేసే అవకాశం ఇస్తుంది. విట్నెస్కి సమన్స్ పంపక ముందు వారి ఫుల్ లిస్ట్ ప్రిపేర్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. అండర్ ఆర్డర్ 16 రూల్ 1 and 2 కోర్టు ఈ విట్నెసెస్కి సమన్స్ ఇష్యూ చేస్తుంది అండ్ విట్నెస్ టెస్టిమనీ తీసుకోవడానికి డేట్ సెట్ చేస్తుంది. కోర్ట్ ఫస్ట్ అపోజింగ్ పార్టీకి కేసు ప్రజెంట్ చేసే అవకాశం ఇస్తుంది. ఈ టైంలో ప్లెయింటిఫ్ వారి విట్నెస్ని 1 by 1 కోర్టుకి పిలిచి టెస్టిఫై చేసేలా చేస్తుంది. ఆఫ్టర్ ది టెస్టిమోనీస్ ఆఫ్ ప్లెయింటిఫ్ విట్నెసెస్ డిఫెండెంట్ అడ్వకేట్ ప్లెయింటిఫ్ విట్నెసెస్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఇస్తుంది. ప్లెయింటిఫ్ విట్నెస్ టెస్టిమనీ అయ్యాక డిఫెండెంట్ తన విట్నెసెస్ని ప్రజెంట్ చేసే అవకాశం ఇస్తుంది. డిఫెండెంట్ తన విట్నెసెస్ని ప్రజెంట్ చేసినప్పుడు ప్లెయింటిఫ్ అడ్వకేట్ వాళ్ళని క్రాస్ ఎగ్జామినేషన్ చేయగలుగుతారు. ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్ ప్రజెంట్ చేసిన అఫిడవిట్ని మెయిన్ ఎవిడెన్స్గా కన్సిడర్ చేస్తారు. అడ్వకేట్స్ ఈ అఫిడవిట్ అండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. Once the statement of witnesses from both parties are recorded in court and no further witnesses are left, court final hearings కోసం ఒక డేట్ని డిసైడ్ చేస్తుంది. వన్స్ డేట్ ఫైనల్ అయ్యాక రెండు పార్టీస్ అండ్ దేర్ అడ్వకేట్స్ కలిసి ఫైనల్ హియరింగ్స్కి ప్రెజెంట్ అవ్వాలి. ఆన్ ద డేట్ ఆఫ్ ఫైనల్ హియరింగ్స్ అడ్వకేట్ వారి ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ని జడ్జ్ ముందు ప్రెజెంట్ చేయాలి. జడ్జ్ ఇరుపక్షాల వాదనలతో పాటు ఫ్యాక్ట్స్ని కన్సిడర్ చేసి డెసిజన్ ఆర్డర్ షీట్ మీద ఎంట్రీ చేయిస్తారు. ఆ తర్వాత జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడానికి ఒక డేట్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ డేట్లో కూడా పార్టీస్ అండ్ దేర్ అడ్వకేట్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద కోర్ట్. అకార్డింగ్ టు ద సెక్షన్ 30 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ జడ్జ్మెంట్ని ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ జడ్జ్మెంట్ ప్లెయింటిఫ్కి లేదా డిఫెండెంట్కి ఫేవర్గా ఉండొచ్చు లేదా అగేన్స్ట్గా ఉండొచ్చు. జడ్జ్మెంట్ ఏ పార్టీకి ఫేవర్గా ఉందో ఆ పార్టీకి కోర్టు సీల్తో ఉన్న జడ్జ్మెంట్ సర్టిఫైడ్ కాపీని ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత ప్లెయింటిఫ్ లేదా డిఫెండెంట్ కోర్ట్ జడ్జ్మెంట్తో సాటిస్ఫై లేకపోతే వారు అండర్ సెక్షన్ 96, 97, 98 అండ్ ఆర్డర్ 41 రూల్ 1 ప్రకారం అపీల్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ స్ట్రైట్ ఫార్వర్డ్గా కనిపించినా కానీ సివిల్ కేసెస్ రిజాల్వ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. ఫర్ ద రీజన్స్ లైక్ ఇఫ్ ప్లెయింటిఫ్ లేదా డిఫెండెంట్ కేస్ టైంలో చనిపోతే వారి వారసుల్ని రికార్డులోకి చేర్చాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కేస్ హియరింగ్స్ని ఆపివేస్తారు. విట్నెసెస్ అందుబాటులో లేనప్పుడు కేసు లేట్ అవుతుంది. సాక్షులు ఓల్డ్ ఏజ్ వల్ల లేదా అనారోగ్యం కారణంగా కోర్టుకి అటెండ్ అవ్వలేకపోతే వారి టెస్టిమోనీ తీసుకోవడానికి టైం పడుతుంది. పార్టీస్ లేదా అడ్వకేట్ రెడీగా లేనప్పుడు వారు కోర్టుని అడ్జర్న్మెంట్ రిక్వెస్ట్ చేయరు. ఫ్రీక్వెంట్గా వాయిదాలు తీసుకోవడం వల్ల కూడా కేసు డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి. దిస్ ఈజ్ హౌ ది ప్రాసెస్ ఆఫ్ సివిల్ కేసెస్ టేక్ ప్లేస్ ఇన్ ద కోర్ట్.